స్వామి, మీరు హిమాలయాల్లో తపస్సు చేశారు కదా, అక్కడ చాలా రకాల మూలికలు అంటే జనానికి ఉపయోగపడే మూలికలు ఉన్నాయి అని అంటుంటారు. మామూలుగా మనం మూవీస్లో వింటూ ఉంటాం జనరల్గా. అయితే అక్కడ నిజంగా అంత మంచి మూలికలు ఉంటుంటాయా? సాధారణ మనుషుల జీవన కాలాన్ని పెంచే మూలికలు ఏమైనా ఉంటాయా అక్కడ? 100% ఉంటాయి. అవి ఎక్కువ మన యమునా నది దగ్గర, సరస్వతి నది దగ్గర కొన్ని ప్లేసుల్లో ఈ హిమాలయస్లో కొన్ని గడ్డి ఉంటుంది. మేమేం చేస్తామంటే ఈ గడ్డిని పెరిగి ఆకలైనప్పుడు దాని బెరడును నములుతూ వెళ్తుంటాం పర్వతం ఎక్కేటం. అది చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది, శక్తిగా మారుస్తుంది. తర్వాత ఏమో కొన్ని పుట్టగొడుగులు లాంటివి కొన్ని వస్తాయి, అవి కూడా మేము స్వీకరిస్తాం. అరుదుగా దొరుకుతాయి, బ్లాక్గా ఉండి అది తక్కువగా దొరుకుతాయి. అది కొంచెం బ్లాక్ షేప్ ఉంటుంది అనమాట, పూర్తి బ్లాక్ కాదు, పుట్టగొడుగులు వస్తాయి. అవి ఒక 2-3 తింటేనే మనం జస్ట్ వేడి చేసుకొని చాలా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. అట్లాంటి మూలికలు ఉన్నాయి. తర్వాత ఇంకొక ఇక్కడ మేము మందిరంలో, సంకటహనుమాన్ మందిరంలో కూడా కొన్ని మొక్కలు వేసాం. అప్పుడు మీరు పెంచుకున్నారా? పెంచుకున్నాం, అంటే ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నాయి తెచ్చి మేము ఆ జలపాతాల దగ్గర నాటుకున్నాం. అవి కూడా వచ్చాయి. చాలా అక్కడ ఉండే గురువు గారు చాలా సంతోషపడినారు, మీ వల్ల మంచి మొక్కలు తెచ్చావోయ్ అని. ఆ మొక్కలతో మనం రోజు తినేవాడిని. ఎక్కువ అంటే ఇంత ఆహారంకే మన దేహం అంతా సరిపోయే శక్తి వచ్చేది వాటిని తినడం వల్ల. తర్వాత శిలాజిత్తు, కొన్ని అద్భుతమైన ఇవి కూడా డైరెక్ట్గా తీసుకునేవాళ్ళం, తయారు చేసి వేడి కరిగిచ్చి తీసుకునేవాళ్ళం అనమాట. శిలాజిత్ చాలా ఎనర్జీని ఇస్తుంది, న్యాచురల్ రియల్ శిలాజిత్. అది మా దగ్గర దొరుకుతుంటుంది, అంటే కొంచెం ఉంటుంది. అలా హిమాలయాల్లో అరుదైన మూలికలు చాలా ఉన్నాయమ్మా. హిమాలయాల్లో ఒక గడ్డి ఉంటుంది, ఆ గడ్డిని మనం తీసుకోవడం. తర్వాత సోమలత, నేను చూసిన వరకు, నేను మిగతా సోమలతను కూడా చూసాను. సోమలతను కూడా ఒక సంఘటన జరిగింది. సోమలతను మనం ఎవరు పడితే వాళ్ళని తగలకూడదు. ఫస్ట్ మనకు కనిపించినా దానికి నమస్కారం చేయాలి. వేదములో కూడా దాని విధానం ఉంది. జాత వేదసే సునమా మసోమ మరాతి యతో నిదహాతి వేదః అని. అంటే వేదంకి సంబంధించిన మొక్క కూడా సోమలత ఉంది మన హిమాలయాలు. ఆ మొక్కను కూడా మేము ఒకరోజు, అంటే గురువుగారితో నడుస్తున్నాం, సోమలత కనపడి సోమలత గారి గురుగారు నమస్తే అని చెప్పి ముందు వెళ్ళిపోయారు. గురుగారు నమస్కారం చేసుకొని వచ్చి అన్నాడు. నాకేందంటే మరలా ఏమంటే అది అయింది, కొంచెం అంత కట్ చేసుకుని నోట్లో వేసుకుందామని ఫీలింగ్. గురువుగారేమో అట్లా ఇష్టపడరు, అవసరం లేని ఆ మొక్క మనకి ఎందుకు, కానీ అది చాలా జీవశక్తులు ఇస్తుంది మనకి. అంటే అవసరం లేదు అంటే ఎటువంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది? మన జీవశక్తి కోల్పోయి బాడీ ఇంకెక్కువ కాలం బ్రతకదు, చాలా ఎనర్జీ లెవెల్స్ పోయినాయి అనుకున్నప్పుడు సోమం అమృతం అవుతుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకొని మత్తుగా ఉంటది అది. కానీ ఆ ఒక్క పదార్థమే జాగ్రత్తగా చిన్న పదార్థం చేసుకొని తినాలి. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని వేరే పదార్థాలతో మిశ్రమం చేసిస్తారు, అప్పుడు మనం మందు తాగినట్టుగా మత్తు వస్తుంది. అలా తీసుకోకూడదు, డైరెక్ట్దే ఏదైనా ప్రసాదంగా అద్దుకొని తీసుకోవాలి. నేను అలా తీసుకొని అలా కట్ చేసి అలా అనే లోపలే నోట్లు వేసుకున్నా అంటే రే అంటనే ఉన్నాడు, నేను నోట్లు వేసేసుకున్నాను. అంటే కొంచెం ఎట్లా, ఎందుకు దాన్ని భగ్నం చేస్తావు అరుగురుదేవా, మరలా దాన్ని చూడలేను, తగలేను, తిన్నానని నాకు స్పృహ ఉండాలి అని నా మనసులో అనుకున్నా. గురువులాగా మనలాగా ఇప్పుడు గురువులకి, గురుగారు మాకెందుకు దీక్ష లేదు, మాకెందుకు మంత్రం లేదు, అంత డైరెక్ట్గా మేము మాట్లాడలేరు. ఆ మాట నేను లోపల అనుకున్నా. వాళ్ళకి తెలిసిపోతాయా గురుగారు అట్లా అనుకుంటే? అట్లా తెంపుకొని అట్లా అంటున్నాడు గురుగారు, పిచ్చా ఎందుకు అని అంటున్నాడు, నోట్లు వేసేసుకున్నా. ఆయనకి చెప్పాలనుకున్నా ఒక్క మాట చెప్పి మిగతా చెప్పలే, అనుకోకుండా తిన్నా గురుగారు. లోపలేమో ఏమైద్ది ఒకసారే కదా అని లోపల అనుకున్నా, ఆయన చెప్పలేక. అలాంటి గురువుతో మేము పయనించినప్పుడు, ఒక సద్గురువుతో పయనించాం హిమాలయాలు. అప్పుడు ఈ సోమలత చూసాం. చాలా ఫస్ట్ టైం నేను సోమలత చూడడం. అది అందరికీ అరుదుగా కనిపిస్తుంది అనమాట. ఈ మధ్య మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని మూలికలు తెచ్చాం. చంద్రకాంత మూలికలని ఇంత దుంపలు తెచ్చాం. అవి దేనికి ఉపయోగపడతాయి గురుగారు? చంద్రకాంత మూలికలు వివాహం కాని వాళ్ళకి ఒకటి, తర్వాత ఏమో కళ్యాణం ఏంది కదా, చంద్రుణ్ణి ఎనర్జీలో ఆరోగ్యానికి, అంటే తినడానికి లేదు, పూజలో పెట్టుకోవడానికి. మేము వెళ్తున్నాము తపోవనం వెళ్ళినప్పుడే, తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక జలపాతం వచ్చింది కదా, ఆ జలపాతం ఒకటి వచ్చింది.
ఆ జలపాతం దగ్గర ఇక్కడ ఏదో విచిత్రమైనది కనబడుతుంది అనగానే ఇంత దొరికినాయి. ఓకే. ఆ మూలికలన్నీ తీసుకొచ్చాం. చంద్రకాంతం అన్నమాట. సేమ్ అలాగే హతజోడి ఉంటుంది. హతజోడి నేపాల్లో దొరికింది. ఈ తపోవనం వెళ్ళినప్పుడు చంద్రకాంత మూలికలు తెచ్చాం. ఓకే ఓకే. చంద్రుడి శక్తి గల దుంపలు, అల్లంలాగా ఉంటుంది అది. అది ఎంత కాలమైనా ఉంటుంది, ఎండిపోదు. మనం ఇట్లా పక్కన పెట్టిన రీసెంట్ కూడా మన దగ్గర ఉంది, అలాగే ఉంది జీవం. అంటే ఎప్పటికీ అట్లా జీవంతో ఎండదు, దాదాపు 1 year ఉంటుంది. ఆ ఏరు ఎండదనమాట. దాని చంద్రుడి శక్తి వల్ల వచ్చిన మూలిక. వశీకరణానికి ఉపయోగపడుతుందని చెప్తారు పెద్దలు. వశీకరణానికి వాడతారు ఆ మూలికని. నేనైతే పూజలో పెట్టా అంతే, దాన్ని దేనికి వాడను.